హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మేథీ బాత్. దీన్నే మేథీ పులావ్ అని కూడా అంటారు. ఇది కర్ణాటక స్పెషల్ అండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అలాగే తినచ్చు, లేదంటే పెరుగు చట్నీతో తినచ్చు, లేదంటే చికెన్ కర్రీతో, కానీ ఎన్ని గ్రేవీతో చాలా బాగుంటుంది. దీనికి తయారు కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఒక కట్ట మేథీ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్, 4 చిల్లీ, 2 పెద్ద టమాటోలు తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర అండ్ కావాల్సిన హోల్ గరం మసాలాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం పెప్పర్, 2 బిర్యానీ ఆకులు. దీనికి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. దాంతోపాటు తగినంత ఆయిల్ కూడా వేసి అది హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలాలు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. వీటి ఫ్రై అవ్వడానికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు తొందరగా క్విక్గా ఫ్రై అవుతాయి. ఇలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన మేథీ కూడా వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మేథీ ఆకు ఫ్రై చేసుకోకపోతే లేదంటే చేదు వచ్చేస్తుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇలా 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. నేను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేస్తున్నాను. ఈ మేథీ బాత్ కావాల్సిన స్పైసెస్ అన్న ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయిందండి, రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను వీటికి రైస్ వాష్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఈ గ్రేవీని ఎత్తుకుపోయి అందులో వేసేసి మనం టేస్ట్ అంతా చూసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసాను. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. రైస్ అయిపోతుందండి. చూడండి, రైస్ అయిపోయింది. చాలా బాగుంటుంది అండ్ క్విక్ కూడా అయిపోతుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.